ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను వినను. పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఇటీవల ఇంకోసారి ఆ మాట చెప్పారాయన. పాస్పోర్ట్ లాక్కున్నట్టు అర్థం వచ్చేలా దర్శకధీరుడు రాజమౌళి ఒక పోస్ట్ చేశారు. దాని కింద ఆ డైలాగ్ కామెంట్ చేశారు మహేష్. అయితే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. SSMB 29 సినిమా అప్డేట్ ఏంటంటూ మహేష్ బాబుతో పాటు మిగతా యూనిట్ మెంబర్స్ అందరినీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి సన్నిహితుల వరకు అందరూ అడుగుతూనే ఉంటారు. అడిగిన వాళ్ళ అందరికీ చెప్పేస్తే ఎలా? సినిమా అప్డేట్లు, కథా కమాషీలు లీక్ అయిపోతాయి. అందుకే రాజమౌళి వీరందరికీ ఒక కండిషన్ పెట్టారట. అందరి చేత అగ్రిమెంట్స్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంకా మిగతా యూనిట్ సభ్యులందరి చేత సినిమాకు సంబంధించి ఎటువంటి విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయించారట రాజమౌళి. అందుకే ఎవరు ఈ సినిమాకి సంబంధించి ఒక్క విషయం కూడా బయట లీక్ చేయడం లేదు. ఇంత పెద్ద సినిమా, దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించిన కూడా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కనీసం సన్నిహితులతో కూడా ఈ మూవీకి సంబంధించి ఏ విషయం కూడా ఎవరూ చెప్పడం లేదు. వీటిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే సినిమా సెట్లోకి సెల్ ఫోన్స్ అనేది ఎవరూ తీసుకురాకూడదనే కండిషన్ పెట్టారు. RRR సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అంతేకాదు హాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులను, పలువురు సాంకేతిక నిపుణులను సినిమా మెప్పించింది. అందుకే రాజమౌళి చేయబోయే తదుపరి సినిమా మీద పాన్ వరల్డ్ ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. అందుకే అందరూ ఈ సినిమా విశేషాలు తెలుసుకుని ఆరాటపడుతున్నారు. నేషనల్ మీడియానే కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ సినిమా గురించి వార్తలు పెద్ద ఎత్తున రాస్తోంది. అయితే సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే అప్డేట్స్ ఇవ్వడం మంచిది కాదంటూ రాజమౌళి భావిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు ఏదైనా సినిమా ఛాన్స్ వచ్చినా, షూటింగ్ స్టార్ట్ చేసినా PR టీంల చేత లీక్లు ఇప్పిస్తూ ఉంటారు. ప్రియాంక చోప్రా మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా నోరు విప్పడం లేదు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫోటోలు మాత్రమే షేర్ చేశారు. హైదరాబాద్ ఎందుకు వచ్చింది వివరించలేదు ఆమె. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా కొత్త సినిమాకు విషెస్ చెప్పారు తప్ప ఇంకేమీ లీక్ చేయలేదు. ఒక ప్లానింగ్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఈ సినిమాకు పబ్లిసిటీ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. ప్రతి సినిమాకు పబ్లిసిటీ విషయంలో ఆయన ఎటువంటి కేర్ తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆసక్తిని మరింత పెంచేందుకే సినిమా షూటింగ్ ప్రారంభ రోజుకి సంబంధించిన ఫోటోలను, అలాగే సినిమాకు సంబంధించిన విషయాలను కూడా ఆయన ఎవరికీ షేర్ చేయలేదు. రాజమౌళి అలాంటిదేమీ చేయలేదు కాబట్టి సినిమా ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఒకరోజు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కెమెరాలనైనా అనుమతిస్తారనుకున్నారు కొందరు. అది కూడా జరగలేదు. ఓపెనింగ్ ఎలా జరిగింది, ఎవరు వచ్చారనే విషయంలో కూడా క్లారిటీ కూడా లేదు. సినిమా నుంచి చిన్న లీక్ కూడా లేకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.